మంచిది. ఇది బయట శానిటరీ నాప్కిన్, కంపెనీ పేరు మనకొద్దు, బయట XYZ కంపెనీ ఏదో కంపెనీ. ఈ శానిటరీ నాప్కిన్ అంతా పూర్తిగా ప్లాస్టిక్ తోటి చేస్తారు. మీకు పట్టుకుంటే కూడా రఫ్ తెలిసిపోదు. వెనకాల కూడా ప్లాస్టిక్ ఉండదు. లోపల ఏమన్నా కాటన్ ఉందంటే లోపల కూడా కాటన్ ఉండదు, ఒక పేపర్ పొట్టు ఉంటుంది అనమాట. చెక్క పొట్టుని మిక్స్ చేసి కొన్ని కెమికల్స్ ద్వారా కలిపి చేస్తారు. ఇదేమవుతుందంటే స్టోరేజ్ పీల్చుకునేటప్పుడు రిటర్న్ ఫామ్ అయ్యి ఈ కెమికల్స్ అనేవి గర్భాశయంలో కలిసిపోయిన తర్వాత ఇలాంటి కెమికల్స్ క్యాన్సర్లో, తర్వాత పిల్లలకి PCOD రావడం, నీటి బుడగలు రావడం జరుగుతుంటుంది. దానికి దీనికి మనం చూద్దాం. ఇది మన వెస్టేజ్ వారిది అనమాట. ఇది బ్లీ గార్డెన్. ఇది ఎందుకు వాడాలి అంటే ఇది అంతా కూడా పూర్తిగా న్యాచురల్గా తయారు చేస్తారు. పూర్తిగా కాటన్, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇక్కడ ఒక చిప్ కనపడుతుందమ్మా, గ్రఫీ చిప్ అంటారు దీన్ని. ఇదేం చేస్తా అంటే చాలా మందికి మెన్షన్ టైంలో కడుపు నొప్పి వస్తుంది, బాగా నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తగ్గిస్తుంది, తర్వాత బ్యాడ్ స్మెల్ని తగ్గిస్తుంది. మనకి ఇది పూర్తిగా కాటన్ కాబట్టి ఇచ్చింగ్ లాంటివి, ఎడిటింగ్ మనకి కొంచెం ఇబ్బందిగా ఉండే లాంటివి తగ్గిస్తుంది అనమాట. దానికి దీనికి వేరియేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది బ్యాడ్ స్మెల్ తగ్గించడం కాకుండా ఇక్కడ చూడండి, నేను ఒక గ్లాసులో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని మనం లిక్విడ్ తోటి ఇలాగా మెన్షన్ టైంలో వచ్చేది బ్యాడే కాబట్టి ఇలాగ మనకి ఈ గ్లాస్ వాటర్ లాగా ఉందనుకోండి. ఇదిగోండి, ఇందులో ఉన్న చిప్పుని తీస్తున్నాను నేను. ఇది 8 పొరలు ఉంటుంది, మనం ఒక పొర తీస్తున్నాను. ఇందులో ఈ చిప్ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ ఇందులో వేస్తున్నాను. ఆ బ్యాక్టీరియా అంతా ఏం చేసింది, క్లీన్ చేసింది. ఇది బయట కంపెనీ వాటిలలో ఎక్కడ ఉండదు, మన కంపెనీలోనే ఉంటుంది. ఈ బ్యాడ్ని అంతా ఏం చేసింది, గుడ్గా ఫామ్ చేసింది. బ్యాడ్ స్మెల్ రానివ్వదు, ఎడిటింగ్ అలాంటివి ఉండదు అనమాట. ఈ చిప్లో అంత ఉంటుంది, టెక్నాలజీ అనమాట. ఇంకా మనకు చూడండి, ఇంకా ఎంత వచ్చినా సరే, ఎంత బ్యాడ్ అయినా సరే ఇది ఏం చేస్తారు, గుడ్గా ఫామ్ చేస్తుంది. చూసారు కదండి, మెల్లమెల్లగా మొత్తం గంట న్యాచురల్గా చేసేస్తుంది. ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇంకా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం. ఒక లేడీకి ఎంత ఫామ్ అవుతుందంటే ఒక 20 ml నుంచి 30 ml బ్లీడింగ్ అవుతుందని చెప్పారు లేడీస్. చూడండి, ఇక్కడ ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కదా. చూడండి, ఇక్కడ బయటది ఎన్ని పొరలు ఉంటాయని చెప్పాను,